ఒకళ్ళెళ్ళి కాలేదు ఇవాళ గట్ల ఎట్లా అంటారు అని వీళ్ళు, గట్ల మేమెందుకు అన్నామని వాళ్ళు, ఇదేం పంచాయతీ అని ఇంకో కొంతమంది. ఏ ముచ్చట మీద సురువు చేసిర్రో, ఏ ముచ్చట మీద మాట్లాడిర్రో, ఆ ముచ్చట ఏడు దాకా పోయిందో ఎవ్వరికి అర్థం కాలే. ఇక ఈ ముచ్చట్ల నడమ జగదీష్ రెడ్డి సార్ చెప్పిన కథ మాత్రం జరంత చిత్రంగానే అనిపించింది. పొద్దడి కాంచెలు ఇప్పటి వరకు తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ముచ్చట్లు ఏంటి, ఏ ముచ్చట్ల మీద కథలు నడిచినాయి అనేది ఆ ముచ్చట్లు ఏందో పురాగడుచుకోవద్దాం పారి. ఇవాళ మొత్తం మాటల మంటలు పుట్టినాయి తెలంగాణ అసెంబ్లీలో. ముందుగా స్పీకర్ సార్కు కారు పార్టీ జగదీష్ రెడ్డి సార్కు నడమ జర్రంత బైస్ అయింది. సార్ చెప్పండి. అసహనానికి గురి కాకండి. మేమా? మీరే రాష్ట్రపతి చూస్తున్నారు, మీరే మీరే రాష్ట్రపతి చూస్తున్నారు అధ్యక్ష. అసహనానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. అధ్యక్ష, ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం వాళ్లకు మాకు నడమ మీరు పెద్ద మనిషిగా ఆడ కూర్చున్నారు, సభ అందరిది అని జగదీష్ రెడ్డి సార్ అనుడే పెద్ద పంచాయతీకి కారణమైంది. గట్టెట్లా మాట్లాడతావు, ఇదేం తరీకా అని చేయిపాచోళ్ళు అంతా లేచిర్రు. ఇక జగదీష్ రెడ్డిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే అని పట్టుబట్టిర్రు చేయిపాచోళ్ళు అందరూ. అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. గౌరవ స్పీకర్, మా దళిత వర్గానికి చెందినటువంటి మా గౌరవ స్పీకర్ గారిని అవమానపరిచినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాము. స్పీకర్ గారిని ఏకవచనంతో మాట్లాడినట్టు సందర్భంలో పట్ల తక్షణమే జగదీష్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలి. ఏకవాక్యంతో మీ చైర్ను క్వశ్చన్ చేయటం, మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష. ఇవాళ స్పీకర్ గారు చైర్ను ఛాలెంజ్ చేస్తూ మాట్లాడినటువంటిది మా అందరికి కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. నీకు 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 అని మాట్లాడినరు. మా దగ్గర విజువల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం. సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతా ఉంది. ఈ సెషన్ గా మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి member named as the speaker may be suspended from the services of the house for remainder of the session. Motion moved. The question is that under sub rule 1 and rule 2 of rule 340 of the assembly rules that Sri Guntakanda Jagdishwar Reddy, member named by the speaker, be suspended from the services of the house for remainder of the session. స్పీకర్కు ఇల్వీయకుండా మాట్లాడిండు అని ఈ బడ్జెట్ మీటింగ్లు అయిపోయేదాకా జగదీష్ రెడ్డి సార్ను సస్పెండ్ చేసిండు స్పీకర్ సారు. ఇక గిదేం సర్కారు, గిదేం పాలన అని అంబేద్కర్ బొమ్మ కాడ నిరసనకు దిగిర్రు కారు పాచోళ్ళంతా. అనన్ని మాటలను అన్నట్టు అబద్ధాలు చెప్పి సస్పెండ్ చేసిర్రు జగదీష్ రెడ్డి సార్ను అని మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ అన్న. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అన్పార్లమెంటరీ మాట శాసనసభలో మాట్లాడలేదు. స్పీకర్ గారిని అగౌరవంగా పొరపాటున కూడా పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు అనలేదు. స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడనే లేదు అని అన్నాడు హరీష్ రావు సారు. వాళ్ళు చేసిన ఆరోపణ ఏంది, ఏకవచనం వాడారు అన్నారు. నిజానికి మా జగదీష్ అన్న ఏకవచనం వాడలే, మీ అన్నాడు తప్ప నువ్వు అనలే, నీ అనలే, మీ అన్నారు. మీరు మీకే కాదు, ఈ సభ అందరికీ ఆయన పెద్ద మనిషి స్పీకరు, సభ అందరికీ పెద్దవాడు, అందరి గురించి మాట్లాడాలని చెప్పే ప్రయత్నం చేశారు తప్ప ఏకవచనం వాడనే లేదు. స్పీకర్ సార్ను మీరు మీ అనే అన్నాడట, కానీ నువ్వు నీ అని అనలేదట జగదీష్ రెడ్డి సారు. కావాలనే పథకంతో సస్పెండ్ చేసిరట చెయ్యి పార్టీలు. ఇక సస్పెండ్ చేస్తే భయపడి కూర్చునేదేం లేదు అని గట్టిగానే చెప్పిండు జగదీష్ రెడ్డి సారు. నా సస్పెన్షన్ అనేది పెద్ద ఇది నన్ను భయపెట్టించే అంశం కాదు. ఇంతకంటే ఎక్కువ దుర్మార్గాలను ఎదుర్కొని వచ్చినాం. ఇంకా 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 బలంగా మా గొంతును వినిపిస్తాం. ఇక శానసేపు చూసిన పోలీసులు ధర్నా చేస్తున్న కారు పార్టీలందరినీ జీబులు ఎక్కించుకొని పోయిర్రు.
కానీ అన్నింటికంటే ముందుగాల ఈ పంచాయతీ కాకమునుపు అసెంబ్లీలో నిన్నటి గవర్నర్ సార్ స్పీచ్ ఎట్లున్నదనే దాని మీద జగదీష్ రెడ్డి సార్ చెప్పిన కథ అయితే చాలా వైరల్ అవుతున్నది. మా ఊర్లో వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతులు వెంకటయ్య కూడా అందరూ, ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది. రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు. మరి గా ఏతులే ఎంకటి ఎవలో వెనకట గమ్మతిగా ఉన్నది గాయన కథ అని మాట్లాడుకుంటున్నారు బయట. ఇక చూడాలి ముంగట ఇంకెంత పంచాయతీలు ఉంటాయో ఏం కథనో అసెంబ్లీలో.